హలో నమస్తే, వెల్కమ్ టు అలంకృత టాక్స్. మీరు మీ అలంకృత. సో గైస్, మీరైతే నా రివ్యూస్ని అల్టిమేట్ సపోర్ట్ చేస్తున్నారు. 200 వ్యూస్, 250 వ్యూస్, సూపర్ అంటే సూపర్. నాకు చాలా నచ్చింది. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ముందు కంటే కూడా మంచి బెటర్ వ్యూసే ఉంది నా దాంట్లో. బట్ ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ ఏం జరిగింది అనే దాని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు గేమ్ స్ట్రాంగ్ అనిపించింది, అండ్ నిఖిల్ మళ్ళీ బ్యాక్ అయ్యాడా, మణికంఠను కావాలని తొక్కేస్తున్నారా, లేదంటే ప్రేరణ బిహేవియర్ నచ్చిందా, విష్ణుప్రియ వాళ్ళిద్దరికి జరిగిన కాంబినేషన్ లో అనేది ఒకసారి కామెంట్ చేయండి. నాకు మాత్రం ఈ 3 వీక్స్ లో నచ్చిన మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ అంటే ఈ రోజు ఎపిసోడ్ అని చెప్పాలి. నేను ఎందుకంటే చాలా హ్యాపీగా చెప్పేస్తాను ఈ రోజు, ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు, వాళ్ళ కన్క్లూజన్స్ అంటారు కదా, వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ గేమ్స్ ఎఫర్ట్స్ కానీ 2 క్లాన్లుగా విడిపోయిన తర్వాత చాలా చక్కగా మంచిగా, అండ్ బిగ్ బాస్ కూడా కొత్తగా అన్ని అంటే ఓన్లీ ఈ వీక్ మొత్తంలో 14 అవర్స్ మాత్రమే గ్యాస్ వాడుకోవాలి, మిగిలిన ఇంకా ఉండదన్నమాట. సో ఇలాంటి రూల్స్, కొత్త రూల్స్ చాలా బాగుంది. అండ్ బిగ్ బాస్లో చాలా ఇయర్స్ తర్వాత నేను ఒక కొత్త వాయిస్ విన్నా, ప్రభావతి 2.0. అంత స్వీట్గా రావట్లేదు నాది, ప్రభావతి 2.0. సో ఎంత బాగుంది ఆ వాయిస్, ఎవరిదో కానీ చాలా చక్కగా అనిపించింది నాకైతే. సో ఈరోజు ఎపిసోడ్ విశేషాలు ఏంటో మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్ చూసుకుంటే ఇద్దరి చీఫ్లు ఎవరైతే ఉన్నారో అభినవ్ అండ్ నిఖిల్ గారికి బలూన్స్ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్లో ఆడింది ఇద్దరైతే, గొడవ మాత్రం ఈ యష్మి దేంట్లో దూరిపోయింది. అంటే ఇప్పుడు సంచాలకు ఉంటారు, సంచాలకి ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది సంచాలక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఈ యష్మి మాత్రం ఎవరు గేమ్ ఆడినా, నువ్వు ఆమె తప్ప ఎవరు గేమ్ ఆడినా అది కరెక్టా రాంగా, ఇది ఇలా చేయాలని డిసైడ్ చేస్తుంది బిగ్ బాస్. ఆమెనో లేకపోతే బిగ్ బాస్ నాకు తెలీదు. అది కొన్ని గేమ్స్ రూల్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. కానీ ఈమెకి ఏది కరెక్ట్ అనిపించిందో అదే మాట్లాడాలని వాదిస్తుంటది. మామూలు వాదన జరగలేదు బ్యాలెన్స్ గేమ్స్ లో మాత్రము. నిఖిల్కి నబిల్కి ఎంత గొడవ జరిగిందంటే, అసలు బేసిక్ ఏమైందంటే అభినవ్ అనే పర్సన్ అది స్టిక్ తీసుకొని కొట్టగానే బయటకు వెళ్తాడు అనమాట. అలా బయటకు వెళ్ళకూడదు, ఉన్నాయి 2 బెలూన్స్ కాపాడుకోవాలి. ఇక్కడ చూస్తేనేమో నిఖిల్ది ఆగిపోయింది, అప్పుడు గేమ్ పాజ్ చేయాలా, ఆడమని చెప్పాలా. ఇక్కడ చూస్తే కట్ చేస్తేనేమో నిఖిలే విన్ అయ్యాడు. సో నార్మల్గా తను అంటే సోనియా విన్నింగ్ మాత్రం నిఖిల్కి ఇచ్చేసింది. బట్ ఈ విషయంలో నాకైతే సోనియానే కరెక్ట్ అనిపించింది. సో తనని ఎవ్వరు హౌస్లో గేమ్ ఆడడం కంటే కూడా సంచాలకంగా ఉండాలంటే వణికిపోతున్నారు ఒక సైడ్ నుంచి. మొన్న ప్రేరణ ఇష్యూ సాక్షి టాస్ జరిగినప్పటి నుంచి ఆ సంచాలక్ని గేమ్ అబ్జర్వ్ చేయనిస్తారా, పక్కనున్న 5-6 అని మాట్లాడుతూ ఆమెను కన్ఫ్యూజ్ చేస్తారా, నాకు అసలు ఇప్పటిదాకా నాకు అర్థమే కాలేదు. బట్ ఫైనల్గా అయితే సోనియా తీసుకున్న డెసిషన్ మంచి డెసిషనే అనిపించింది నాకైతే. బట్ ఆమె చాలా స్ట్రగుల్ అయింది. ఏంటి ఇలాగ దాని గురించి ఏడవడం, మళ్ళీ దాని గురించి పోయి నిఖిల్ హక్ చేసుకోవడం, ఇవన్నీ కామన్ అయిపోయింది. బట్ ఒక్కొక్కరు బిహేవియర్, లవ్ ట్రాక్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి అనిపిస్తుంది. దీన్ని ఒక ప్రోమో కింద కూడా వేశారు బిగ్ బాస్ మార్నింగ్. అండ్ విష్ణుప్రియ ప్రేరణకు వీళ్ళిద్దరికి వార్ జరుగుతుంది. ఎందుకంటే విష్ణుప్రియ చెప్పకుండా మన 2 ఎగ్స్ తిన్నదని చెప్పేసి ప్రేరణ నామినేట్ చేసింది. చాలా వరస్ట్ అనిపించింది ఆ నామినేషన్ మాత్రం నాకు. ఈ రోజు వచ్చేసి ఏ క్లాన్ వాళ్ళ దోసాలు వాళ్ళే వేసుకోవాలన్నమాట. ఈమె సపరేట్ టీమ్, ఈమె సపరేట్ టీమ్. ఆల్రెడీ విష్ణుకు ఆకలి అవుతుందని చెప్పేసి మణికంఠకి చెప్పింది దోసాలు ఏమని, తను వేసిస్తానన్నది. తిను మాత్రం కనీసం దోసాలు ఏమంటే వాళ్ళది వాళ్ళు వేసుకుంటారు, మనం ఎందుకు వేయాలని చెప్పేసి అప్పటికే ఫైర్లో ఉంది మా బాగా. ఇది దోశ వేసేసి ఇలా తీసి ఇలా వేసింది. ఎవరికైనా సరే ఫుడ్ అలా వేస్తే ఎంత కోపం వస్తుంది. విష్ణుప్రియ అసలు ఎంత సెన్సిటివ్ అమ్మాయి. ఇలాంటి ఫుడ్ విషయాలలో అందరికీ ఫుడ్ ఉంటుంది, అందరికీ ఆకలిస్తుంది. అందరికీ ఫుడ్ అనేది ఒక ఎమోషన్. బేసిక్గా మనం బతికేది, మనం పోరాడేది, మనం ఇవన్నీ చేసేది ఓన్లీ కేవలం ఫుడ్ గురించే. మన 4 మెతుకులు నోట్లోకి పోవడానికి మాత్రమే. అసలు ఇదంతా ఆర్వటం అంతా ఫుడ్ గురించే కదా, మనం తినడానికి, బతకడానికి. సో అలాంటప్పుడు ఇలా తీసి ఇలా వేస్తే మరి ఎమోషన్గా ఫీల్ అవ్వరా? అదే విషయం ఆమెకేస్తే తెలుస్తుంది. 2 గుడ్లు తిన్నందుకే నామినేట్ చేస్తే మరి దోశ ఇలా తీసి ఇలా వేస్తే విష్ణుప్రియ ఫీల్ అవ్వదా? కొన్ని కామెంట్స్ కూడా చూశాను మార్నింగ్ ప్రోమో వచ్చిన తర్వాత. బేసిక్గా ఎందుకు విష్ణుప్రియ ఎంత రచ్చ చేస్తుందంటే, నీకు అలా ఎవడైనా ఫుడ్ విషయంలో ట్రీట్ చేస్తే అప్పుడు తెలిసింది. నాకైతే ప్రేరణది చాలా బ్యాడ్ బిహేవియర్ అనిపించింది. అప్పటికి కూడా ఆమె సాటిస్ఫై అవుతలేదు. పాపం మణికంఠ ఉండి మధ్యలో అక్కడ ఏం జరిగిందని సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, బాగా కన్విన్స్ చేస్తున్నాడు, బాగా మాట్లాడిండు అని అనిపించింది నాకైతే. బట్ అలా వేయడం కరెక్ట్ కాదు. విష్ణుకి కొంచెం ఏడ్ చేసింది. హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి దాని గురించి మాట్లాడారు. అండ్ ఫైనల్గా ప్రేరణ అదే తప్పని నేనైతే 100కి 200% చెప్తాను. ప్రతి సీజన్లో ఈ ఫుడ్ కూడా వింటారు బాబు. ఆ లాస్ట్ సీజన్లో ఆర్జే చైతది కూడా ఇలాగే జరిగింది ఫుడ్ విషయము. సరే వాట్ ఎవర్, అలా బిహేవ్ చేయడం అనేది ర్యాష్ బిహేవియర్ ఫుడ్ దగ్గర అనేది చాలా కష్టమైన పని. కాబట్టి మణికంఠ బ్యాలెన్సింగ్గా బ్యాలెన్స్ చేశాడు. అండ్ చివరికి యష్మి వచ్చేసి తీసుకెళ్ళి ఇవ్వు నీ అంతటా నువ్వు అని చెప్పేసి అప్పుడు ఆమెకు
దోసాలు వేసి ఇచ్చి పంపిస్తే అప్పుడు వెళ్ళి ఇలా ఏదో నిర్మోహమాటంగా పెట్టింది. అంటే ప్రేక్షకులు చూస్తున్నారు కదా, మళ్ళీ ఆమె మీద నెగిటివ్ ఎక్కడ అయిపోద్దని తీసుకొచ్చి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హార్ట్ అని చెప్పేసి ఇచ్చింది అనమాట. బట్ అది ఓకే. తర్వాత ప్రేరణ వెళ్ళి మణికంఠ నువ్వు చేసావు చిన్న తప్పుకి ఇంత పెద్దగా కావాలని, ఇది పనిష్మెంట్ నీకని ఆ మణికంఠని బ్లేమ్ చేసి వాడిని బుర్ర తినేస్తున్నారు. చిన్నపిల్లడు ఆయన ఒక్కడే దొరికాడా లేదంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదానికి ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. కానీ ఎంత మెచ్యూర్డ్గా ఎంత చక్కగా జరిగిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మినిమం జడ్జ్ చేయొచ్చు. ఆ విషయంలో జడ్జ్ చేశాడు. కానీ ప్రేరణ మాత్రం ఫుల్ అంటే ఫుల్ బ్లేమ్ చేసి వదిలిపెట్టేసింది. ఆమె కరెక్ట్ అనుకుంటుంది. బట్ ఈ ముగ్గురి మధ్యలో జరిగిన విషయంలో ఏంటంటే ప్రేరణదే రాంగ్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఇంకా మనకి బంగారు కోడి పెట్టే సాంగ్ అయితే మొదలైంది. ఈరోజు బేసిక్గా నేను వేరే రివ్యూలో చూశాను, మోస్ట్ ఆఫ్ ది రివ్యూస్లో. అంటే నాకు తెలిసింది ఏంటంటే మార్నింగ్ ఏ సాంగ్ వస్తే ఈవినింగ్ వరకు దాని రిలేటెడ్ ఏదైనా ఉంటుంది అనమాట. ఈవెన్ వీకెండ్లో కూడా మార్నింగ్ ఏదైనా సాంగ్ వచ్చిందంటే ఆ రోజు ఈవినింగ్కి వాళ్ళు ఎలిమినేట్ అవుతారనమాట. సో ఈరోజు మార్నింగ్ మనకి బంగారు కోడి పెట్ట అనే సాంగ్ ప్లే అయింది. అండ్ దాంతోపాటు ప్రభావతి 2.0 గేమ్ కూడా వచ్చేసింది. ఎగ్స్ టాస్క్ అనమాట. ఇది 5th సీజన్లో ఉందనుకుంటా ఎగ్స్ టాస్క్. బట్ కాకపోతే అప్పుడు కలర్స్ ఎగ్స్ వచ్చేవి. ఇప్పుడు ఓన్లీ వైటిష్ ఎగ్స్ వచ్చినాయి అనమాట ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి అయితే. అండ్ ఇంకొక డిస్కషన్ కూడా ఉంది గ్రూప్లో ఏంటంటే సీత వాళ్ళు వీళ్ళందరూ ఒకటే క్లేను, బట్ నిఖిల్ ఇంకా స్ట్రాంగ్ అవ్వట్లేదు. ఎందుకు ప్రతి విషయాన్ని జరిగితే ఏమైంది మా అని అడుగుతున్నాడు. అంటే తెలియదు కాబట్టి ఏమైంది మా అని అడుగుతున్నాడు. ఎలా డిసైడ్ చేస్తారు? ఇఫ్ ఇన్ కేస్ ఈమె చీఫ్ అయితే కూడా ఈమె స్ట్రాంగ్ కాదని వేరే వాళ్ళు పక్కన వాళ్ళు డిసైడ్ అవుతారు కదా. బట్ మొన్నటితో పోలిస్తే ఈ 3-4 డేస్ బ్యాక్లో మంచిగానే స్ట్రాంగ్ అయ్యాడు. బట్ సోనియా ఫ్రెండ్షిప్ పట్టిన తర్వాత అది ఎక్కడ పోయిందో, ఈస్ట్కి పోయిందో వెస్ట్కి పోయిందో నాకైతే తెలీదు. మీ అందరికీ తెలిసి ఎవ్రీ వీకెండ్ రేషన్ ఉన్నది వెనక్కి తీసుకొని మళ్ళీ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకొని రావాలి. ఫస్ట్ బజార్ మోగినప్పుడు నిఖిల్ వెళ్ళాలి, ఎందుకంటే ఆయనది గెలిచింది కాబట్టి. నెక్స్ట్ అభినవ్ వెళ్ళాలి. సేమ్ యాజ్ ఇట్ వెళ్ళారు, తెచ్చుకున్నారు, వాళ్ళు పెట్టేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం, ప్రేరణ సోనియా లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నారు. సోనియా చెప్తుంది అసలు సోనియాతో ఏదైనా కాంప్లికేటెడ్ అనుకుంటా అబ్బా. ఐ మీన్ ఈమెనే ప్రపోజ్ చేసిందంట, ఇంకా సంథింగ్ ఏదో చోళ్ళలో గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇంకా లవ్ ఒప్పుకోలేదంట, సంథింగ్ ఏదేదో చెప్తుంది. బట్ మొత్తానికైతే అది సంథింగ్ ఏదో డైవర్ట్ అవుతుందా లేదంటే వీళ్ళు కావాలని డైవర్ట్ చేస్తున్నారా నాకు అర్థం కాలేదు. కిచెన్లో లిమిట్ కూడా పెట్టేశారు. నేను ఇందాక ముందే చెప్పాను కదా, బిగ్ బాస్ వచ్చేసి ఈ వీక్ మొత్తంలో 14 hours మాత్రమే లిమిట్ ఉందన్నమాట. ఫస్ట్ బజార్ మోగినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సెకండ్ బజార్ అయిపోయింది అని చెప్పేంత వరకు కూడా అక్కడ టైం నోటెడ్ అవుతుంది అనమాట. ఈవెన్ వెజిటేబుల్స్ కట్ చేసేది కూడా కౌంటింగ్ అక్కడ ఉంటుందన్నమాట. సో వీళ్ళందరూ డిసైడ్ అయిపోయి అక్కడ 4 గ్యాస్లు ఉన్నాయి కాబట్టి 2-2గా డివైడ్ చేసుకుంటే బెటర్. ఈరోజు ఒక 1.5 hour వాడారు అనుకుంటా. ఆఫ్టర్నూన్కి నైట్కి రెండింటికి కలిపి చేసేసుకున్నారు. బట్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొంచెం మంచిగా అనిపించింది. ఈరోజు టాస్క్ మంచిగా అనిపించింది. బిగ్ బాస్ పెట్టిన ఆంక్షలు కూడా కరెక్ట్ అనిపించింది. నాకు అన్నీ అనిపించింది. అండ్ నెక్స్ట్ ప్రభావతి 2.0 ఎంత బాగుందంటే ఆ వాయిస్ గురించి స్పెషల్గా చెప్పవసరం లేదు. నాకు ఒక రిలీఫ్ అనిపించింది ఆ వాయిస్ విన్న తర్వాత. బేసిక్గా ఎంత స్ట్రెస్లో ఉన్న ఆ వాయిస్ వింటే బాగుంది అనిపించింది. సో తన గుడ్లన్నీ పాములన్నీ వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నాయి. ఏ క్లాన్ అయితే తన గుడ్లను భద్రపరిచి తను అడిగినప్పుడు ఎక్కువ మొత్తంలో ఇస్తారో ఆ క్లాన్కి వాళ్ళ సైడ్ నుంచి హెల్ప్ఫుల్గా చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పింది అనమాట. సో నిఖిల్ వాళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ రౌండ్ వాళ్ళే విన్ అయ్యారు, సెకండ్ రౌండ్ వాళ్ళే విన్ అయ్యారు. సో గేమ్ ఎండింగ్కి వచ్చేసరికి నిఖిల్ వాళ్ళైతే గెలిచారు. బట్ కాకపోతే ఎంత బాగా టఫ్ అండ్ ఫైట్ ఇచ్చారంటే పృథ్వీ అయితే మొత్తం ఫిజికల్ అవుతున్నాడు అబ్బా. వీకెండ్లో ఆయనకి ఎన్ని మంతనాలు పడతాయో నాకు తెలీదు. అసలు ఓం గారు ఆట ఆడేది తక్కువ, పృథ్వీతో గొడవ ఎక్కువ. పోయి అక్కడ ఫస్ట్ గేమ్ టైం ఇంత లిమిటే ఉంది. గేమ్ అయిపోయిందని బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఎంతైనా కొట్లాడొచ్చు కదా. గేమ్ మధ్యలో పెట్టుకొని నేను వీళ్ళ నా మెడ ఇలా ఇరుచేసాను వీళ్ళ ఇరుచేసాను అంటే అది ఫిజికల్ టాస్క్ అది అసలు. యాక్చువల్గా పోయి మధ్యలో గొడవ పెట్టుకోవడం ఎందుకు, పోయి గుడ్లు దొబ్బుకొచ్చుకోవాలి. కానీ వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఈయన పోయి నువ్వు ఫిజికల్ టార్చ్ కోరుకోదు ఏం ఆడుతున్నారు నాకు అర్థం కాక అడుగుతాను. నాకైతే అది అంత మంచిగా అనిపించలేదు. బట్ ఫిజికల్గా డ్యామ్ షూర్ డెడ్గా చాలా బాగా అంటే చాలా బాగా ఆడారు. నాకైతే నిఖిల్ వాళ్ళ టీం మంచిగా అనిపించింది. ఎందుకంటే అందరూ హైట్ పర్సనాలిటీ ఫిజికల్గా అందరూ స్ట్రాంగ్ ఉన్నారు అనిపించింది అభినవ్ టీంతో పోలిస్తే. బట్ మణికంఠ ఒకసారి అయితే డబేల్ మన వెనక కూడా పడిపోయిండు. వీళ్ళు ఎంత మూర్ఖులు అంటే కనీసం మణికంఠ పడిపోయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నా కూడా ఒక్కడు పట్టించుకోవట్లేదు. అభినవ్ అక్కడ అరుస్తున్నాడు, రే గేమ్ పాజ్ చేయండి అంటే బిగ్ బాస్ అప్పుడు గేమ్ పాజ్ చేస్తాడు. గేమ్ పాజ్ చేసిన తర్వాత
ఇంకా ఆయన మెడికల్ రూమ్కి పంపిస్తారు. ఇంకా మళ్ళీ ఆయన కొంచెం ఇది అయిపోయిందని వచ్చేస్తాడు. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి 21 ఏమో నిఖిల్ టీం వాళ్ళు గుడ్లని సంపాదిస్తే నెక్స్ట్ అభినవ్ టీం వాళ్ళు మాత్రం ఓన్లీ 10x మాత్రమే సంపాదిస్తారు. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి ప్రేరణకి పృథ్వీకి చాలా పెద్ద గొడవ అవుతుంది, ఓంకి కూడా. ఎందుకంటే బాగా ఫిజికల్ అయిపోతున్నారు. ఈ ప్రేరణ అసలు రోజు రోజుకి ఊసరవెల్లి రూపం బయటికి వస్తుంది అంటారు కదా. బేసిక్గా మణికంఠ ఊసరవెల్లి అంటారు, కానీ మణికంఠ పర్వాలేదు, ఇంప్రూవ్మెంట్ అయ్యాడు. బట్ నాకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రేరణ అనే ఊసరవెల్లేమో అనిపిస్తుంది. ఎలా ఎలా వెళ్తుంది తెలుసా పృథ్వీ మీదకి. పృథ్వీ ఫిజికల్ ఆడుతున్నాడు ఓకే, బట్ ఆ వార్ ఏంటి, ఆ వార్నింగ్లు ఏంటి నాకైతే అర్థం కాలేదు. సో ఇదనమాట ఓవరాల్గా. అండ్ మధ్యలో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకంటే గేమ్ ఆడుతా అంటే అభినవ్ నిఖిల్ వీళ్ళే గేమ్ ఆడట్లేదని డిసైడ్ అయితే అసలు ఒక మూలకెళ్ళి ఏడుస్తున్నాడు. నాకు ఈ గేమ్ ఎంత ఇంపార్టెంట్, మీరు ఎలా ఆడొద్దని మీరు డిసైడ్ చేస్తారు, నా పెళ్ళం పిల్లలు నాకు కావాలి. గేమ్ ఆడితే పెళ్ళం పిల్లలు వచ్చేదేందో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు అబ్బా ఈ విషయం. ఎందుకంటే నేను ఈ గేమ్ ఆడి విన్ అయితే నేను నీ పెళ్ళం పిల్లలు నీ దగ్గరకు వస్తాననుకుంటే అలాంటి పెళ్ళం పిల్లలు నీకెందుకు అసలు? నువ్వు గేమ్ ఆడినా ఆడకపోయినా నువ్వేంటని తెలిసినప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా వస్తారు. నువ్వు గేమ్ ఆడి వాళ్ళని గెలుచుకోవాల్సినంత పని ఏం లేదు. అలాంటి వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకటే అని నా ఫీలింగ్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మూలకి వెళ్ళి ఏడ్ చేసి నాకు చాలా ఇంపార్టెంట్, మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటే తను ఆల్రెడీ అన్కాన్షియస్గా పడిపోయి ఉన్నాడు, మెడికల్ రూమ్ కూడా వెళ్ళేసి వచ్చాడు. అభినవ్ చెప్తున్నాడు లైఫ్ ఉంది చాలా, ఇది ఒక్కటే టాస్క్ కాదని చెప్పేసి ఆయనగా నేడుతున్నాడు. నాకు నా బెల్లం పిల్లలు కావాలి, వాళ్ళ కోసమే ఆడుతున్నా అన్నెసెసరీ టాపిక్ అనిపించింది నాకైతే. ఐ డోంట్ నో ఏమో, ఇంకా ఆయన ఆ ట్రోమాల నుంచి బయటికి రావట్లేదు. మరి ఆమె ఎలాంటి పిల్లమో నాకు అర్థమే కావట్లేదు. గేమ్ ఆడి గెలిస్తే వస్తుందంట. తెచ్చుకోండి, రాజులు యుద్ధాలు చేసి రాణులు గెలుచుకున్నట్టు ఈయన బిగ్ బాస్ గేమ్ ఆడి వాళ్ళ పిల్లాన్ని గెలుచుకుంటున్నాడు అనమాట బేసిక్గా. ఓకే, సో ఫైనల్గా గేమ్ అయితే ఫినిష్ అయిపోయింది మొత్తానికి వచ్చేసి. అండ్ నిఖిల్ టీము 66 eggs ఎంత బాగా దాచిపెట్టారో. మెయిన్ సోనియా, విష్ణు అండ్ నైనిక చాలా బాగా కవర్ చేశారు. అండ్ అభయ్ టీంలో వచ్చేసి 34 eggs ఉన్నాయన్నమాట. సో మొత్తానికి నిఖిల్ టీం అయితే విన్ అయిపోయింది. సో అభినవ్ టీంలో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అవతలకి లేని వాళ్ళు నిఖిల్ టీం వాళ్ళు వచ్చేసి ఒకరిని తక్కువ ఉంది కాబట్టి ఒకరిని గేమ్ నుంచి అవుట్ చేయాలంటే నబిల్ చాలా స్ట్రాంగ్గా అంటే నెట్ వేయడం కానీ ఫిజికల్గా కానీ ఎగ్స్ తీసుకునే దగ్గర కానీ అన్నిటి దగ్గర పర్ఫెక్ట్గా ఆడుతున్నారు కాబట్టి నబిల్ని అవుట్ చేశారనమాట. ఆయన సంచాలక గేమ్ వ్యవహరించాలన్నమాట. సో ఈ గేమ్ ఇంకా మేబీ కంటిన్యూ అవ్వచ్చు. సో ఫర్దర్ ఎపిసోడ్లో ఏమొస్తుందో చూద్దాం. ఈ ఎపిసోడ్లో మీకు ఎవరి క్యారెక్టర్ బాగా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ నాకు అనిపించినట్టే మీకు అనిపించిందా అనేది కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.